తెలుగు సినీ ఇండస్ట్రీలో నటసింహంగా మాస్ ఇమేజ్ సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 6 వయసులో కూడా యువ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా వరుస యాక్షన్ సినిమాలతో దూసుకుపోతున్నారాయన. బాలయ్య సినిమాలకుండే మాస్ ఫోలోయింగ్, థియేటర్లలో కనిపించే హంగామా ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతోంది. బాలయ్య పేరు వినిపిస్తే చాలు అభిమానుల్లో ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. ఇటీవల కాలంలో ఆయన ఇమేజ్ మరింత బలపడడంతో సీనియర్ హీరోలే కాదు, యంగ్ స్టార్స్ కూడా బాలయ్య స్టామినా చూసి అసూయపడుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 తర్వాత ఇప్పుడు గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ కావడంతో ఈసారి కూడా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామాకు ఫ్యామిలీ సెంటిమెంట్ మేళవించి ఈ సినిమాను సేఫ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ఉగాది తర్వాత షూటింగ్ వేగం పెంచి దసరా కానుక విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక బాలయ్య చేతిలో ఉన్న సినిమాల కంటే ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకులు, నిర్మాతలు చూపిస్తున్న ఆసక్తే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ హీరోగా మలయాళ హిట్ చిత్రం మార్కో ఫేమ్ హనీఫ్ అదేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా బాలయ్య సినిమా చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరోవైపు బ్రోచేవారెవరురా అంటే సుందరానికి వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ కూడా బాలయ్య కోసం ఒక బలమైన కథం సిద్ధం చేశారని, దానిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇంకా బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మరో ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారని, ఆ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా ఒకేసారి 3-4 స్టార్ డైరెక్టర్ల పేర్లు బాలయ్య చుట్టూ తిరుగుతుండడం ఆయన ప్రస్తుత మార్కెట్ రేంజ్ కు నిదర్శనంగా నిలుస్తోంది. దర్శకులు బాలకృష్ణతో పనిచేయడానికి ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ఆయన పని విధానమేనని సినీ వర్గాలు చెప్తున్నాయి. బాలయ్య ఒకసారి స్క్రిప్ట్ విని ఓకే చెప్పాక షూటింగ్ సమయంలో అనవసరమైన మార్పులు చేర్పులు చెయ్యరన్నది అందరూ చెప్పే మాట. కథ, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకులకు పూర్తి స్వేచ్ఛిస్తారు. సబ్జెక్ట్ పై జోక్యం చేసుకోకుండా దర్శకుడి విజన్ నమ్మి ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత. అందుకే బాలకృష్ణతో సినిమా అంటే దర్శకులకు ఒక సేఫ్, క్రియేటివ్ సంతృప్తినిచ్చే ప్రాజెక్ట్ గా మారుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బాలయ్య, గోపీచంద్ మల్లేని సినిమా తర్వాత ఆయన లైనప్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.